అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. ప్యాషన్ ఫాలో అవ్వు. నాకు కూడా ప్యాషన్ ఫాలో అవ్వాలనే ఉంది తాత. కానీ ఇంట్లో వాళ్ళ పేదరికం వల్ల ఇలా ఆటో పట్టుకోవాల్సి వచ్చింది. అరే మూసుకున్న ప్యాషన్ బైక్ ని ఫాలో అవ్వు. ఇదిగా ఎందుకు మెసేజ్లు పెడుతున్నారు? ఈ 2 రోజులు నేను రిప్లైలు ఇవ్వనా? హ్యాపీ రాఖీ అటు హ్యాపీ రాఖీ వచ్చి 2 పీకీగలను ఒక్కొక్క గుంటకినా. స్కూల్ ప్లెడ్జ్ లోనే ఆల్ ఇండియన్ సార్ మై బామర్స్ అండ్ మరదల్స్ అని చెప్పివ్వండి. అలాంటిది రాఖీ పండగకి నాకు ఏడు సంబంధం? మీకు అన్నదమ్ములు లేరా? గుద్దిగలను గిబిక్ గిబిక్మని అలాగా హ్యాపీ రాఖీ అటు హ్యాపీ రాఖీ. మేమిద్దరం భార్యాభర్తలము. ఇద్దరం కలిసి శపథం చేస్తున్నాము. మేము ఈ రోజు నుండి ఎలాంటి చిన్న గొడవ పడము, కొట్టుకోము. ఓయ్ శబ్దం చేయవే. నీతో గొడవ పడపోతున్నా ఒక్క రోజు కూడా నిద్ర పట్టదైతే. ప్లీజ్ తీసుకెళ్ళా, నేను షాపింగ్ తీసుకెళ్తాను. శబ్దం చేయవా? మీరు నన్ను షాపింగ్ తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు, మీతో మాత్రం గొడవ పడుకుని ఉండలేను. ఈ రోజు నుండి తాగనని ప్రామిస్ చేశాడు కదా, మళ్ళీ తాగొచ్చాడా? రాని చెప్తా. ఇంకే కూడా కనిపెట్టేది. తాగొచ్చావా? అటు కాదు ఇటు. అలా కాదు గాని నా నుదుటి మీద బొట్టు పెట్టండి. ఇప్పుడన్నా నమ్మావా తాగలేదని? అవుతాడులే, అయినా తనకి బాధ నీకెందుకు? బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? కారం పొడి కారం పొడి. ఏ కారం పొడి ఇక్కడ కిలో ఎంత? 1 కిలో 300. 20 కిలోలు ఇయ్యు. 20 కిలోలు ఎందుకు మేడం? 10 కిలోలు ఇంట్లోకి వాడనికే, 10 కిలోలు మా ఆయనకు వాడనికే. సార్ సార్ చెప్పండి మేడం. సార్ నాకు పెళ్ళైన దగ్గర నుంచి మా హస్బెండ్ అస్సలు నన్ను ఎక్కడికి తిప్పలేదు సార్. ఆఫీసు ఇల్లు నా లైఫ్ అంతా దానికే సరిపోతుంది సార్. నేను ఈ రోజు నైట్ వరకు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. పబ్కి వెళ్ళి డాన్స్ వేద్దాం అనుకుంటున్నా, షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నా, బిర్యానీ తిందాం అనుకుంటున్నా. నేను ఈ నైట్ అంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రోజు మీరు ఫ్రీయేనా? మేడం ఒక్క నిమిషం. ఈ రోజంతా నేను ఫ్రీయేనండి. ఒక్క నిమిషం సార్. ఈ రోజంతా మా పాపని కొంచెం చూసుకోండి సార్. సిగ్గుందేరా నీకు? నువ్వేంది, నువ్వు చేసేదేంది? అయినా ఈ వయసులో ఉయ్యాలు ఊగడమేంది? నేనేం ఉయ్యాలు వేసుకోలే, ఊరేసుకుంటానా. అమ్మ నా కొడక, బరి తెగించినావురా. ఉండు నీకు అది చెప్తా. అది కొత్త చీర, సినీ పద్యమో, దీంట్లో ట్రై చేయి. నాకేమన్నా భయమా? ఇదో నా కొడక, డైరెక్ట్ గా సావాలా. పొరపాటున బతికినావు అనుకో, నా చేతిలోనైనా చస్తావు. అదేం లెక్క, నేనేం చావాలనుకోలా, ఊరకు బెదిరిద్దాం అనుకున్నా అంతే. ఇప్పుడు చెప్పు కొడక, ఎందుకు సచ్చి బెదిరేయాలనుకున్నావా? అంటే నీకు తెలియకుండా బీరువాలోంచి 10,000 లెక్క తీసుకుని బెట్టింగ్ వేసిన, అది పోయింది. ఈ మాత్రం దానికే చచ్చిపోతారా? అంటే అది నీకు తెలీదా? బెట్టింగ్ లో పోయేదే కానీ వచ్చేది లేదనే తెలుసా లేదా? కాకపోతే వచ్చదేమో అని. ఏ చేత బెట్టింగ్ వేసినావు? లెఫ్ట్ హ్యాండ్ లక్కీ కదా అని. తెలిసి తప్పు చేస్తే అనుభవించాల్సిందే. ఇక నుంచి కుడి చేతని పడుకో. ఎద్దులా పడుకున్నావు, మనిషి కాదు. సిగ్గులేదు నీకు? 10 అయిపోతుంది, ఇంకా లేకవా? పార్లర్కి వెళ్తానన్నావు కదా, తీసుకో. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.
డ్రెస్ ఏదో కావాలన్నావు కదా, కొనుక్కో. పడుకోండి, ఎంతసేపు పడుకోవాలనుకుంటే అంతసేపు పడుకోండి. మీకు ఎప్పుడు లాగాలంటే అప్పుడు లాగండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎక్కడికి వెళ్తున్నారండి? మా ఆఫీస్ పని మీద మా ఆఫీసులో రవలి నేను బాంబే టూర్ వెళ్తున్నామే. అదేంటండి మీరిద్దరే ఎలా వెళ్తారు? బాంబే నేను కూడా వచ్చేదాన్ని కదా. పొద్దున బాంబే నువ్వే రానన్నావు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకో.